ముఖ్యమంత్రివా ముఠా నాయకుడివా, సీఎం హోంమంత్రిగా ఉన్నావనే సోయి లేదా, బీఆర్ఎస్ జెండా గద్దెలను కూల్చేయమంటావా, రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉండి నేరాన్ని ప్రోత్సహిస్తావా? రేవంత్కు మతి తప్పిందని ఖమ్మం సభలో తేలింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి టీడీపీ పాట. నీ అసలు కుట్ర ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమైంది. రేవంత్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. అలాగే ఈ నాయకులు అన్నీ ఒకటి, ఈ పేపర్ చదివిద్దాం. పంపకాల్లో తేడాలు వచ్చే పంచాయతీలు, దోచుకో దాచుకో పంచుకో. ఇది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దోపిడీ పరిపాలన గాలి కొదిలి క్షుద్ర రాజకీయాలు, అధికార ముసుగులో రోత రాతలు, ఈ స్లాట్ హౌజ్లు బాబు కలుపు మొక్కలు అని చెప్పి చూస్తా ఉన్నాం. 9 టెండర్లపై ఏసీబీ విచారణ జరపాలి. ఏబిఎన్ కథనం పైన సీట్ దర్యాప్తు చేపట్టాలి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ అంట. రేవంత్ డిఎన్ఏలోనే ద్రోహబుద్ధి, వెన్నుపోటు, అబద్ధాలు ఆయనకు పరిపాటే. రేవంత్ రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట. కాంగ్రెస్లో ఉంటూ బీజేపీతో చీకటి స్నేహాలు. బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడం నేరాన్ని ప్రోత్సహించడమే. ముఖ్యమంత్రి తీరుపై ధ్వజమెత్తిన బీఆర్ఎస్ సభాపక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. సమైక్యవాదుల కొమ్ము కాస్తూ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టి తెలంగాణ ద్రోహి రేవంత్. ఎమ్మెల్యేల కొనుగోలులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఓట్లకు నోట్లు దొంగ ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్. ఎన్టీఆర్ జన్మ పర్యంతం ద్వేషించిన కాంగ్రెస్లో చేరి నమ్మిన పార్టీని వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి రేవంత్. కాంగ్రెస్ సీఎంగా ఉంటూ బీజేపీతో చీకటి స్నేహం కొనసాగిస్తున్నారని రాజకీయ ద్రోహి రేవంత్ అని చెప్పి చూస్తా ఉన్నాం. ఇక వీళ్ళు రేవంత్ దిమ్మెల గురించి మాట్లాడాలి కానీ రాజ్యానికి ద్రోహం చేసిర్రు, వెన్నుపోట్ల గురించి వీళ్ళు మాట్లాడదు. ఇలా కాంగ్రెస్ పార్టీలో మేము అప్పుడు టీఆర్ఎస్ను విలీనం చేస్తాం, తెలంగాణ ఇవ్వండి అని చెప్పి సోనియా గాంధీ కాలు మొక్కిన చరిత్ర మీది. ఆమెను వెన్నుపోటు పొడిచి మీ పార్టీని విలీనం చేయబోం, మేమే అధికారంలోకి రాబోతా ఉన్నామని చెప్పేసి మళ్ళీ మీ అంతర్గతంగా మీరు చర్చించుకొని వెన్నుపోటు పొడిచింది అప్పుడు వాళ్ళు మీరు కాదా? ఉద్యమ గొంతులపై సర్కార్ కత్తి. ఐఎన్పిఆర్ ఆధ్వర్యంలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు. టీ న్యూస్, నమస్తే తెలంగాణ, టుడే ప్రతినిధులు తొలగింపు. యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లు, డిజిటల్ ప్రతినిధులకు అందలం. మేడారంలో క్యాబినెట్కు హైదరాబాద్ నుంచే ఆస్థాన మీడియా. ముఖ్య నేత ఒత్తిడితో ప్రశ్నిస్తున్న సంస్థల జర్నలిస్టులు తొలగింపు. ఇవి జరుగుతూనే ఉంటాయి.